అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి మరొక చిన్న టాపిక్ అండి. ఫర్ అండ్ సిన్స్ ఈ రెండు ఎప్పుడు యూస్ చేస్తామో వాటిని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయాలి, తర్వాత ఎండ్ ఆఫ్ ది టాపిక్ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి మన యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ని అసెస్ చేసుకుందామండి. అయితే ఫర్ అండ్ సిన్స్ వచ్చేసి ఈ రెండు కూడా మనము ఏదన్నా స్థితి అంటే ఏదన్నా జరిగింది లేదా ఉన్నది అటువంటిది హౌ లాంగ్ అంటే ఎంతకాలం నుంచి ఉంది లేదా ఎంతకాలం జరిగింది ఆ టైంని చెప్పడానికి మనము ఫర్ లేదా సిన్స్ని యూజ్ చేస్తాం. అయితే ఫర్ సిన్స్ యూజ్ చేయడానికి తేడా ఉందన్నమాట. సో నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఒకవేళ ఏదైనా పని మనం ఒకవేళ కాలాన్ని పాస్ట్ ఇంకా నౌ అనేటువంటిది డివైడ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఒక పని మొదలుపెట్టాం. నేను పాస్ట్లో మొదలుపెట్టాను. ఓకే, ఇక్కడ మొదలుపెట్టాను. నేను మొదలుపెట్టి అది ఇక్కడి వరకు జరిగింది. ఓకే, అంటే ఇప్పటికీ కూడా ఆ పని జరుగుతూ ఉంది ఇంకా. ఓకే, లేదా రీసెంట్గా జరిగింది. ఓకే, ఈ పాస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఈ టైం పీరియడ్ ఉంది కదా, దీన్ని పీరియడ్ అంటాం. దీన్ని చెప్పడానికి మనము ఫర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, అదే పని పాస్ట్లో మొదలైంది, మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం దాని గురించి. ఓకే, నౌ ఇక్కడ పని ఎప్పుడైతే మొదలైందో దాని గురించి మాట్లాడేది సిన్స్. అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్పేది మనకి సిన్స్ అన్నమాట. ఒక పీరియడ్ ఆఫ్ టైంని గురించి మాట్లాడేది ఫర్ అయితే, ఒక పని జరిగినప్పుడు దాని ఎక్కడ స్టార్ట్ అయింది లేదా ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటువంటి దాని గురించి చెప్పేది సిన్స్. సో రెండిటికి తేడా ఉంది. ఓకే, సో మనము ఫర్లో ఒకవేళ చూసుకున్నట్లయితే ఇందులో ఎగ్జాంపుల్స్ ఏం రాసుకోవచ్చు. ఫర్ 3 months అని, తర్వాత 10 minutes అని, తర్వాత 1 week, 1 year, లాంగ్ టైం, తర్వాత couple of minutes, అంటే ఇలా. అంటే ఇవి పీరియడ్ ఆఫ్ టైంని చెప్తున్నాయి మనకి. ఓకే, సో పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఎంతవరకు అనేది ఏం లేదు, జస్ట్ ఆ పీరియడ్ ఆఫ్ టైం అంటే 3 months అనేది ఒక పీరియడ్, 10 minutes అలా ఆ టైం డ్యూరేషన్ని మనకి చెప్తున్నాయి. సో సిన్స్కి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సిన్స్ మండే అని, లేదా 10 AM అని, 10 o'clock, ఆర్ 24th July అని, ఆర్ 1989 అంటే ఇలా పర్టికులర్గా స్టార్ట్ టైం అనేది మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అంటే మండే రోజు స్టార్ట్ అయిందనో, లేదా 10 o'clock అనో, లేకపోతే 24th July అనో, 1989 అనో, ఇలా పర్టికులర్గా ఒక టైంని మనకి ఇండికేట్ చేసేది. అప్పుడు మనము అంటే స్టార్ట్ పాయింట్ని ఇండికేట్ చేయడానికి సిన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాము. ఎగ్జాంపుల్ చూడండి. Rama has been learning dance for 3 months. అంటే రమ అనే అమ్మాయి డాన్స్ నేర్చుకుంటుంది. ఎప్పటి నుంచి అంటే గత 3 నెలలుగా నేర్చుకుంటుంది, ఇప్పుడు కూడా ఇంకా నేర్చుకుంటుంది అన్న మీనింగ్ అనమాట. సో ఇదే సెంటెన్స్ని మనం ఒకవేళ సిన్స్ యూజ్ చేసి రాసామనుకోండి, Rama has been learning dance since, ఇప్పటికి 3 నెలల క్రితం. అంటే ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం కదా, సో జూన్, మే. ఓకే, సో ఇంకా ఇప్పుడు జూలై 1stలోనే ఉన్నాం కాబట్టి సిన్స్ ఏప్రిల్. ఓకే, ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ నేను పర్టికులర్గా ఎప్పుడు ఆ వర్క్ స్టార్ట్ అయింది చెప్తున్నాను, ఇక్కడేమో ఎంత డ్యూరేషన్ అంటే పీరియడ్ ఆఫ్ టైంని గురించి చెప్తున్నాను. అయితే నేను మీకు ఇంకా కొంచెం డీటెయిల్డ్గా అర్థం అవడానికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి రాస్తానండి. ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ రాశాను. అంటే నేను మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థం కావడం కోసం సేమ్ ఎగ్జాంపుల్ని మార్చి రాశాను అనమాట. ఒకసారి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ లండన్ ఫర్ అ లాంగ్ టైమ్ అంటే ఇది నేను పాస్ట్లో జరిగినటువంటి. ఇంకొకటండి, సిన్స్ అండ్ ఫర్ అనేటువంటివి పర్ఫెక్ట్ టెన్స్కి యూజ్ చేస్తాం. ఓకే,
సరే, ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ లండన్ ఫర్ అ లాంగ్ టైమ్ అంటే నేను లండన్లో చాలా కాలం ఉన్నాను అనేది నేను చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఫర్ అ లాంగ్ టైం అంటే నేను ఇక్కడ స్పెసిఫిక్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది లేదా నేను ఎప్పుడు ఉండడం మొదలుపెట్టింది నేను చెప్పట్లేదు. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంని చెప్తున్నాను కాబట్టి లాంగ్ టైం అంటున్నాను కాబట్టి ఫర్ అనేది యూజ్ చేశాను. ఓకే, సో ఒకవేళ మీకు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా వచ్చినప్పుడు కూడా మీరు ఇది అసెస్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి టైం అనేది ఏంటి, స్టార్ట్ పాయింట్ ఇచ్చారా లేకపోతే ఇలా అవర్స్ ఇయర్స్ అని పర్టికులర్ డ్యూరేషన్ ఇచ్చారా అనేది చూసుకుంటే ఫర్ యూజ్ చేయాలా సిన్స్ యూజ్ చేయాలా అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. చాలా సింపుల్ టాపిక్ యాక్చువల్లీ. ఓకే, సో లాంగ్ టైం అన్నాను కాబట్టి ఫర్ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ లండన్ డాష్ ఐ వాజ్ 10 years old అంటే ఇక్కడ నేను సిన్స్ రాశాను. ఎందుకు అంటే నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మేము లండన్లో ఉన్నాము. ఓకే, కాబట్టి ఇక్కడ పర్టికులర్గా నేను మెన్షన్ చేయడం జరిగింది. అంటే నాకు 10 years ఉన్నప్పుడు అంటే పర్టికులర్గా ఇయర్ ఉంటుంది కదా, అంటే ఆ 10 years వయసుని మనం ఒకవేళ అనలైజ్ చేస్తే కరెక్ట్ టైం వచ్చేస్తుంది. సో అలా కాబట్టి సిన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, జయ హ్యాస్ బీన్ రీడింగ్ ఫర్ 3 hours జయ 3 గంటలుగా చదువుతోంది. ఓకే, నెక్స్ట్ అదే సిన్స్ పెట్టి రాసినప్పుడు జయ హ్యాస్ బీన్ రీడింగ్ సిన్స్ 9 o'clock. ఓకే, అంటే జయ పొద్దున 9 నుంచి చదువుతుంది. అంటే 9 నుంచి ఇప్పటి వరకు 3 గంటలైనది అనేది ఫర్ పెట్టి రాసినప్పుడు పొద్దున 9 నుంచి ఇప్పటి వరకు చదువుతూ ఉంది అనేటువంటిది ఈ సెకండ్ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట. నెక్స్ట్ చూడండి, ద బస్ ఈజ్ లేట్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours. ఓకే, అంటే బస్ లేట్ అయిపోయింది, వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours. ఓకే, అదే ఇక్కడ మనం సిన్స్ పెట్టి రాసామనుకోండి, ద బస్ ఈజ్ లేట్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 o'clock or 1 o'clock టైం మెన్షన్ చేస్తాం, అది డిఫరెన్స్. ఓకే, అయితే మీకు ఇప్పుడు ఫర్ సిన్స్ గురించిన ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. నేను కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను, దాంట్లో మీకు సిన్స్ వస్తుందా ఫర్ వస్తుందా అనేది మీరు గెస్ చేసి ఆన్సర్ చేద్దురు కానీ. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి ఒకసారి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, జ్యోతి హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ డాష్ 2 hours. జ్యోతి 2 hours టీవీ చూస్తుంది అని నేను చెప్తున్నాను. ఓకే, ఇక్కడ నేను 2 hours అనేది మెన్షన్ చేశాను కదా, సో మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి ఫర్ 2 hours. నెక్స్ట్, జ్యోతి హ్యాస్ బీన్ ద సేమ్ సెంటెన్స్ నేను రాశాను. జ్యోతి హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ డాష్ 10 o'clock. 10 o'clock నుంచి టీవీ చూస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ సిన్స్. ఓకే, నెక్స్ట్, వీ హ్యావ్ లివ్డ్ ఇన్ కేరళ డాష్ 5 years. మేము కేరళలో 5 years ఉన్నాము. నిజంగానే నేను చిన్నప్పుడు కేరళలో ఉన్నామండి. సో ఆ సెంటెన్స్ నేను రాశాను. ఓకే, సో ఇక్కడ వీ హ్యావ్ లివ్డ్ ఇన్ కేరళ డాష్ 5 years అంటే 5 years కేరళలో ఉన్నామని రాశాను కదా. సో నేను ఇక్కడ పీరియడ్ మెన్షన్ చేశాను. సో ఫర్ 5 years. కింద సెంటెన్స్ చూడండి, వీ హ్యావ్ లివ్డ్ ఇన్ కేరళ డాష్ ఐ వాజ్ 3 years old అంటే నాకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము ఉన్నాము అని. సో ఇక్కడ ఇయర్సే వచ్చింది కదా, కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదండి. ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటిది పీరియడ్ ఆఫ్ టైం, మేమున్న పీరియడ్ ఆఫ్ టైం. కానీ ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఈ ఇయర్స్ వచ్చేసి అప్పటి నా వయసు. సో ఇక్కడ నేను ఒక పర్టికులర్ స్టార్ట్ పాయింట్ అనేది ఇస్తున్నాను. మేము వెళ్ళినప్పుడు నాకు 3 years అని. కాబట్టి వీ హ్యావ్ లివ్డ్ ఇన్ కేరళ సిన్స్ ఐ వాజ్ 3 years old. ఓకే, నెక్స్ట్, మణి ఈజ్ ఇన్ హర్ స్టూడియో షీ హ్యాస్ బీన్ దేర్ డాష్ 7 o'clock. మణి అనే ఆవిడ స్టూడియోలో ఉన్నారు, ఆవిడ పొద్దున 7 o'clock నుంచి అక్కడే ఉన్నారు అని. సో స్టార్ట్ టైం ఇచ్చాం కదా, సో సిన్స్ 7 o'clock. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, యు ఆర్ లేట్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ డాష్ 20 minutes. నువ్వు లేట్గా వచ్చావు, నేను నీ కోసం 20 minutesగా వెయిట్ చేస్తున్నాను అని చెప్పాలి. అగైన్ ఇక్కడ నేను పీరియడ్ ఆఫ్ టైం అంటే డ్యూరేషన్ అనేది చెప్పాను కదా, సో ఇట్స్ ఫర్ 20 minutes. నెక్స్ట్, నోబడీ లివ్స్ ఇన్ దోస్ హౌసెస్ దే హ్యావ్ బీన్ ఎంప్టీ డాష్ మెనీ ఇయర్స్ అంటే ఇప్పుడు ఆ ఇళ్లల్లో ఎవరు ఉండట్లేదు, అవి చాలా రోజులుగా ఖాళీగా ఉంటున్నాయి అంటే చాలా ఇయర్స్ నుంచి ఖాళీ అయిపోయాయి అని చెప్తున్నాను. అంటే చాలా ఇయర్స్. అగైన్ ఇప్పుడు నేను పర్టికులర్గా స్టార్ట్ టైం ఏమీ చెప్పట్లేదు. సో ఫర్ nobody lives in those houses they have been empty for many years. Next, my mother has been ill dash a long time she has been in hospital dash Wednesday. అయితే ఇక్కడ నేను లాంగ్ టైం అనేది ఒకటి పెట్టాను, నెక్స్ట్ వెనస్డే.
సో ఇక్కడ లాంగ్ టైం అనేది అగైన్ పీరియడ్ కదా, సో అంటే డ్యూరేషన్ కాబట్టి మై మదర్ హ్యాస్ బీన్ ఇల్ ఫర్ అ లాంగ్ టైమ్. ఓకే, షీ హ్యాస్ బీన్ ఇన్ హాస్పిటల్ సిన్స్ వెనస్డే. నెక్స్ట్ ఇక్కడ ఐ యామ్కి షార్ట్ ఫామ్ అండి ఇది. ఐఎమ్ టేకింగ్ లీవ్ డాష్ అ కపుల్ ఆఫ్ డేస్, అంటే నేను కొన్ని రోజుల కోసం లీవ్ తీసుకుంటున్నాను అని. ఇక్కడ కొన్ని రోజులు అనేది మెన్షన్ చేశాను నేను. అగైన్ ఎప్పటి నుంచి లీవ్ తీసుకుంటున్నానో చెప్పట్లేదు. సో ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫర్ అ కపుల్ ఆఫ్ డేస్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ డాష్ ఐ అరైవ్డ్, అంటే అది వర్షం పడుతుంది. ఎప్పటి నుంచి పడుతుంది అంటే నేను వచ్చినప్పటి నుంచి పడుతుంది. అంటే ఇక్కడ నేను వచ్చినప్పుడు అనేది ఒక పర్టికులర్ స్టార్ట్ టైం నేను చెప్తున్నాను, అప్పటి నుంచి స్టార్ట్ అయిందని. ఓకే, సో ఇక్కడ నేను స్టార్ట్ టైం చెప్పాను కాబట్టి ఇట్ ఈస్ సిన్స్. ఇప్పుడు సెంటెన్స్ చదివినట్లయితే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఐ అరైవ్డ్. సో ఇదండి ఫర్ ఇంకా సిన్స్ గురించినటువంటి ఎక్సర్సైజ్ ఇంకా టాపిక్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.